ఇవాళ మనం డెంగీ గురించి మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ శాలిని, చిన్న పిల్లల ఐసీయూ డాక్టర్. సో డెంగీ గురించి తెలుసుకునే ముందు మనం దాని 3 phases అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఫేజ్ లో ఫీవర్ ఉంటుంది. సో చాలా హై గ్రేడ్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది పిల్లలకి స్కిన్ మీద, చర్మం మీద ఒక లైట్ రెడ్డిష్ కానీ పింకిష్ ర్యాష్ కూడా వస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి మచ్చలు అంటే పింక్ ఆర్ రెడ్ స్పాట్స్ లా కూడా మనం ఒంటి మీద చూస్తూ ఉంటాం. సో ఇది ఫస్ట్ ఫేజ్. ఫీవర్ కి మనం పారాసెటమాల్ తో కంట్రోల్ చేయాలి. పారాసెటమాల్ అన్నది పిల్లవాడి బరువు బట్టి మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోస్ ప్రకారం వేసి మనం ఫీవర్ ని కంట్రోల్ చేయాలి. హై ఫీవర్ ఉంటే తడి బట్టతో స్పంజింగ్ కూడా చేసి వేగంగా మనం టెంపరేచర్ ని తగ్గించుకోవాలి. సో ఫీవర్ యూజువల్లీ 3 to 5 days ఉంటుంది. సాధారణంగా డెంగీ అన్నది వచ్చి తగ్గిపోతుంది. ఇది పెద్ద భయపడాల్సిన విషయం కాదు. కానీ కొంతమంది పిల్లల్లో అంటే ఒక 5 to 10% పిల్లల్లోని ఇది కాంప్లికేట్ అవ్వచ్చు, అంటే ఎక్కువ సీరియస్ అవ్వచ్చు. సాధారణంగా పేరెంట్స్ పిల్లవాడికి ఫీవర్ తగ్గిపోయిన వెంటనే రిలాక్స్ అయిపోతారు. కానీ కాంప్లికేషన్స్ అన్ని కూడా వచ్చేవి డెంగీ సెకండ్ స్టేజ్ లో మాత్రమే. సో ప్లేట్లెట్స్ తగ్గుతాయి అని అందరికీ తెలుసు. సో ఈ ప్లేట్లెట్స్ తగ్గేది సెకండ్ స్టేజ్ లో జరుగుతుంది. అంటే ఫీవర్ తగ్గిన తర్వాత కాంప్లికేషన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో ఈ టైంలో ఫీవర్ తగ్గిన తర్వాత మనం పేరెంట్స్ పిల్లవాడిని జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి. అందరికీ తెలుసు మన బ్లడ్ అంటే మన రక్తంలో కొన్ని సెల్స్ ఉంటాయి అండ్ లిక్విడ్ కంటెంట్ అంటే ప్లాస్మా ఉంటుంది. డెంగీలో మన రక్త నరాలు ఉంటాయి కదా, బ్లడ్ వెసల్స్ అంటాము, అవి చాలా లీకీ అయిపోతాయి. అంటే ఒక పైప్ కి మనము రంధ్రాలు పెడితే లీక్ అవుతుంది కదా, సో అలాగా ఈ రక్త నరాలన్నీ చాలా లీకీ అయిపోతాయి. సో మన బ్లడ్ లో ఉండేది సెల్స్ అండ్ ప్లాస్మా. సో ఈ ప్లాస్మా అనేది లిక్విడ్ కాంపోనెంట్ కాబట్టి ఈ ప్లాస్మా అంతా వెసల్స్ నుంచి బయటకి లీక్ అయిపోతుంది. సో లీక్ అయిన తర్వాత ఈ ప్లాస్మా అన్నది ఎక్కడ చేరుకుంటుంది? కడుపులోని అండ్ లంగ్స్ లో చేరుకుంటుంది. సో దీనికి మనం ప్లూరల్ ఎఫ్యూషన్స్, అసైటిస్ అంటాము. సో ఈ ప్లాస్మా అంతా వెళ్ళిపోతే రక్తం చిక్కబడిపోతుంది. ఈ రక్తం చిక్కబడిపోతే సర్క్యులేషన్ అన్నది కరెక్ట్ గా జరగదు. సో దీనివల్ల సడన్ గా బీపీ డౌన్ అయిపోవడము, బీపీ మెయింటైన్ చేయలేకపోవడము, షాక్ లోకి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ టు వైటల్ ఆర్గన్స్ జరగకపోవడం వలన మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అంటే అన్ని అవయవాలు చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. లైక్ బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవ్వచ్చు, పిల్లవాడు మత్తుగా ఉండొచ్చు, లివర్ కి ఎఫెక్ట్ చేయొచ్చు, అంటే పచ్చకామెర్లు కూడా రావచ్చు డెంగీలోని. కిడ్నీస్ కి ఎఫెక్ట్ అవుతాయి. సో యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ లోకి వెళ్తారు. అలాగే ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతాయి అండ్ బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాని వలన మోషన్స్ లో బ్లడ్ వెళ్ళడం, మోషన్స్ బ్లాక్ గా వెళ్ళడం, కానీ వాంతిలోని రక్తం పడడము, లేకపోతే ఎక్కడైనా ఒంటి మీద ఇట్లాగా రక్తం గడ్డలు కట్టడము, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటాము. సో మీరు చేయాల్సింది ఏంటంటే డెంగీవి డేంజర్ సైన్స్ గుర్తుపట్టాలి. సో ఈ కాంప్లికేషన్స్ కి వెళ్లే ముందు డేంజర్ సైన్స్ అంటే కంటిన్యూస్ వామిటింగ్ ఆర్ పెయిన్ అబ్డామన్ అంటే కడుపు నొప్పి అండ్ వాంతులు, ఈ 2 డేంజర్ సైన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ డేంజర్ సైన్స్ ని ఎర్లీగా గుర్తుపట్టి చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే ఈ చాలా రకాలైన కాంప్లికేషన్స్ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. కమింగ్ టు థర్డ్ స్టేజ్ అంటే రికవరీ ఫేజ్. సో సెకండ్ స్టేజ్ తర్వాత థర్డ్ స్టేజ్ కి వెళ్తారు. ఇక్కడంతా పిల్లలు రికవర్ అవుతారు. ఒక్క రిస్క్ ఏంటంటే ఇప్పుడు ఆ లీక్ అయిన ప్లాస్మా అంతా మళ్ళీ బ్లడ్ వెసల్స్ లోకి రిటర్న్ రావడం వలన ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అంటే బాడీలో ఒంటిలో వాటర్ పర్సంటేజ్ పెరిగే రిస్క్ కొంచెం ఉంటుంది. అదర్వైజ్ దిస్ ఈస్ ద రికవరీ ఫేజ్. సో ఫస్ట్ చాలా సార్లు అంటారు, మేము రాత్రి మస్కిటో కాయిల్ పెట్టుకున్నాము, దోమతెర పెట్టుకునే పడుకున్నాము, అయినా మాకు డెంగీ ఎలాగొచ్చింది అని. సో ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఏడీస్ ఈజిప్షి అన్న మస్కిటో, ఈ దోమ పగలపోటు కరుస్తుంది. సో ద పీక్ బైటింగ్ పీరియడ్ ఆఫ్ దీస్ మస్కిటో ఈస్ ఫ్రమ్ 6 AM to 10 AM and again in the evening from 4 PM to 6 PM. ఈ టైంలో పిల్లలు స్కూల్ కి వెళ్తారు ఆర్ సాయంత్రం ఆడుకోవడానికి వెళ్తారు. సో అందుకే బేసిక్ ప్రికాషన్స్ లైక్ ఫుల్ స్లీవ్స్ వేయడం, కొంచెం పెద్ద పిల్లలైతే మస్కిటో రిపెలెంట్ బాడీకి అప్లై చేసి ఇలాంటి సింపుల్ ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. చాలా మందికి ఇంట్లో ఫిష్ ట్యాంక్స్ కానీ ఫ్లవర్ పాట్స్, లోటస్ పాండ్స్ అవి ఉంటాయి. సో ఆ వాటర్ ని మారుస్తూ మస్కిటో బ్రీడింగ్ అవ్వకుండా మనం చూసుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, డెంగీ అన్నది డెంగీ వైరస్ వలన వస్తుంది. సో ఏ రకమైన యాంటీబయాటిక్ ఈ వైరస్ ఈ డెంగీని స్టాప్ చేయలేదు. సో ప్లీజ్ అవాయిడ్ మిస్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఫర్ ట్రీటింగ్ డెంగీ ఫీవర్. థర్డ్ పాయింట్, చాలా మంది పపాయ లీఫ్ జ్యూస్ అది అని పిల్లలకి ఫోర్స్ఫుల్ గా పడుతూ ఉంటారు. యాక్చువల్లీ దెర్ ఈస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ బ్యాకింగ్ దిస్ స్టేట్మెంట్. ఓకే, సో మీరు పపాయ ఫ్రూట్ ఇవ్వాలంటే ఇవ్వండి. చాలా సార్లు పిల్లడు మత్తుగా ఉంటాడు, ఒకవైపు నుంచి కడుపు నొప్పి వామిటింగ్స్ తో బాధపడతా ఉంటారు అండ్ పేరెంట్స్ ఫోర్స్ఫుల్ గా పపాయ జ్యూస్ ఏదైతే చేదుగా ఉంటుందో అది ఫోర్స్ఫుల్ గా ఫీడ్ చేస్తారు. ఇంకా వామిటింగ్ అండ్ టమ్మీ పెయిన్ కూడా ఇంకా వర్సెన్ అవుతుంది. సో ఇలాంటి పనులు చేయకుండా డేంజర్ సైన్స్ గమనించిన వెంటనే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి మీ పిల్లల్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ.